రకరకాలమైనటువంటి అవినీతి, ఈ అవినీతి చేసేదానికి కొలబద్దే లేకుండా పోయింది. 100 కోట్లు 1000 కోట్లు పోయి లక్షల కోట్లలోకి ఈరోజు ఈ అవినీతి పోయింది. ఇటీవల సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, మేము మాట్లాడితే తప్పు లేకుండా అంటే మాకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, లేకుంటే మేము ఒక పార్టీ కోసము మా భుజాన్ని వేసుకొని మాట్లాడేటువంటి వాదం ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకోవచ్చు. నేను అడుగుతున్నాను లోకేష్ గారు, ఇటీవల కాలంలో మీకు సంబంధించినటువంటి పేపర్లలో మీకు అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల అభియోగాలు వచ్చాయి. వన్ సచ్ అభియోగం ఏంటంటే రాజనీతి అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా చాలా పెద్దగా చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు అనేటువంటి ఒక అభియోగం మోపినారు. దానికి సంబంధించి ఆయన ఒక కోట్ చేసింది ఏంటంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్ వాసిరెడ్డి శ్రీనివాస్ అనుకుంటా, వాసిరెడ్డి శ్రీనివాస్ అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతూ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు 300 నుంచి 500 కోట్ల వరకు గడిచిన ఈ 19 నెలల కాలంలో సంపాదించుకున్నారనేది ఆ శ్రీనివాస్ గారి అభియోగం అని చెప్పి రాజనీతి ఛానల్లో వచ్చింది. మరి నీ పేషీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కరు 100 కోట్లు, 300 నుంచి 500 కోట్లు అంటే అది కూడా తక్కువే అని మిగతా జర్నలిస్టులు సెక్రటరియట్లో అనుకుంటున్నారంట. వీళ్ళు రాసింది 300 కోట్లు 500 కోట్లు చాలా తక్కువ, ఇంతకు మించి ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు సంపాదించినారు అని చెప్పి సెక్రటరియట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి విలేకరులు అనుకుంటున్నారనేటువంటిది రాజనీతి అనేటువంటి యూట్యూబ్లో మీకు అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి వార్త. దానికి సంబంధించి నీ వివరణ ఏంది సార్? మీరు మీ కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత విచ్చలవిడిగా అవినీతి చేస్తూ ఉంటే దానికి కారణం ఏంది? మీలో నిజాయితీ ఉంటే ఎవడైనా తప్పు చేసేదానికి అవకాశం ఉంటుందా? మీ అడుగులకు మడుగులొత్తుతున్నారు కాబట్టి, మీరు చేసే ప్రతి తప్పుడు పనికి వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతిని మీరు సహిస్తున్నారు అంతే. దాంట్లో ఏముంది, కొత్తగా ఏముంది దాంట్లో? ఒక ఐఏఎస్ ఆఫీసరే 300 నుంచి 500 కోట్ల రూపాయలు సంపాదించాడంటే ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రి కొడుకుగా మీరు ఎన్ని వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము మీరు దోచుకున్నారో ఒకసారి చెప్పాలి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని కలెక్టర్ల సమావేశంలో లేకుంటే పార్టీ సమావేశాల్లో ఎక్కడ మాట్లాడినా మీ యొక్క మైలేజ్ రావడం లేదు, ప్రజలకు మన మీద సరైనటువంటి స్టేక్ హోల్డర్స్కు మన మీద సరైనటువంటి అభిప్రాయం లేదు, మనం చాలా వెనకబడినామని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సొంతంగా ఒప్పుకున్నాడు. పత్రికా ముఖంగా వచ్చింది ఇది. అన్ని పత్రికల్లో మీకు అనుకూలమైనటువంటి పత్రికల్లోనే వచ్చిన ఈ కథనాలన్నీ. ఆఫీసర్ల యొక్క పనితీరు బాగాలేదని వచ్చింది, ఎమ్మెల్యేల యొక్క పనితీరు బాగాలేదని వచ్చింది, తెలుగుదేశం పార్టీ నాయకుల పనితీరు బాగాలేదని చెప్పి వచ్చింది. ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు వచ్చింది లోకేష్ గారు? మీ పనితీరు బాగలేదు కాబట్టి, మీరు చేసేటువంటి అవినీతి విచ్చలవిడిగా ఉంది కాబట్టి, మీ యొక్క అవినీతి ఉంది కాబట్టి, వాళ్ళని ప్రశ్నించేటువంటి స్థాయిలో మీరు లేరు కాబట్టి ఈరోజు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల దోపిడీలు జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చేసేటువంటి విచ్చలవిడి అవినీతికి సహకరిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ అధికారుల అవినీతి పెరిగిపోతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు తెలియజేస్తాండ. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. 2 సంవత్సరాలు దగ్గర అయిపోతుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలైనా దయచేసి బయటికి రండి. దోచుకునే డబ్బులు ఎక్కడ తినలేవు. నేను చెప్తున్నాను లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. కడుపు నిండా తినేదానికి ఇంత అన్నం చాలు, ఇన్ని లక్షల కోట్లు అవసరం లేదు. మీ యొక్క ధన ఆకాంక్షకు మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం కావాలన్నా దానికి ఒక ముసుగు ఏంటంటే ఇది ఒక డెవలప్మెంట్. ఏం డెవలప్మెంట్ అండి? మీరు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏంది? మీరు ఇచ్చేటువంటి లంచాలేంది? మీరు తీసుకునేటువంటి లంచాలేంది? అసలు లూలు మాల్ ఎవరండి? లూలు మాల్కి ఏంది అన్ని వేల కోట్ల, దాదాపు నాకు తెలిసేది 1000 నుంచి 2000 కోట్ల విలువైనటువంటి స్థలం ఒక మాల్ ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టగట్టేదానికి ఎవడిచ్చాడు మీకు అధికారం?
ఏం డెవలప్మెంట్ సాధిస్తారు దానివల్ల? లూలు మాల్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళ యొక్క షాపింగ్లు పెట్టుకునే దానికి ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి మేలు ఏంది నేను అడుగుతాండా. రహేజా వాళ్లకు లేకుంటే సత్వా వాళ్లకు ప్రభుత్వ స్థంభులు దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్లకు భూములు 50 లక్షలకో కోటి రూపాయలకి ఇచ్చేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడు అని చెప్పి నేను అడుగుతున్నా. టెండర్ బిలు ప్రభుత్వానికి డబ్బులు కావాలా లేకుంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, టెండర్ పిలిచి పారదర్శకంగా ఎవడు ఎక్కువ వస్తే హైయెస్ట్ బిడ్డర్ ఉంటే వాళ్ళకి ఇవ్వు. అట్లా చేయకుండా నీ ఇష్టానుసారం ఇచ్చి మళ్ళీ నేను ఎవరైనా ప్రశ్నిస్తే నా ఇష్టం నేనిస్తా ఎవడు నువ్వు? ఏ హక్కు నీది? తప్పకుండా మీరు చేసేటువంటి అవినీతిని ఎండగడతానే ఉంటాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ఎంత నీ రెడ్ బుక్ రాజ్యాంగం జరిగినా కూడా ప్రజల దృష్టికి నీ అవినీతిని తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళకందరికీ తెలియజేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెప్తున్నా, ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఎందుకు వచ్చిందో ఒకసారి ప్రపంచ చరిత్ర ఒకసారి తిరగేసి చూడండి. అధికారంలో ఉన్నటువంటి నాయకులు అధికారులు కలిసి ప్రజలకు సంబంధించినటువంటి వనరులన్నీ దోచుకొని ఇష్టానుసారం తినేటప్పుడే ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది. ఆ రోజు మొత్తం ఈ యొక్క నోబెల్స్కు అక్కడటువంటి పరిపాలన అందరికీ రోడ్ల మీద ఊరేగించుకుంటూ వాళ్ళను కొట్టి తరిమినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మీకు కూడా ఈ దుస్థితి రాకూడదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎప్పుడైనా మేలుకో. నువ్వు దావోస్కు పోయేది అదొక వేస్ట్ ప్రోగ్రాం. ప్రపంచంలో ఈరోజు నీకు ఇండస్ట్రీలు కావాలంటే ఇక్కడనే అనేక మంది ఉన్నారు, ఔత్సాహికంగా ఉన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు. వాళ్ళని పిలిచి వాళ్ళని ఎంకరేజ్ చేయి. ఒక పక్క నరేంద్ర మోడీ గారు చెప్తాండారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కావాలని. ఇండియన్స్ను ఎంకరేజ్ చేయబ్బా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎంకరేజ్ చేయి, ఇక్కడటువంటి ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయి. వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా నువ్వు పోయి డావోస్ నుంచి తీసుకొని పోయి ఎవడో వస్తా అంట. ఏం తెల్లతోలు పెట్టుకొని వచ్చేవాడు ఒక్కడే అర్హత ఉందా? నాకు అర్థం కావడంలా. ఇక్కడంటే వాడికి లేదా? ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఇండస్ట్రియలిస్ట్గా మనకున్నటువంటి ఇక్కడటువంటి వాళ్ళని తీర్చిదిద్దేది మీ బాధ్యత. అది కాకుండా లోపాయికారంగా అక్కడికి పోయి మీ బ్లాక్ మనీ అంతా దాచుకునేదానికి స్విట్జర్లాండ్కి పోయి దానికి కూర్చొని దావోస్ పోతున్నాము, పెట్టుబడులు తెస్తున్నాం. ప్రతి సంవత్సరం చూసేటువంటి పన్నాగమే. అనేక పత్రికల్లో, కమ్యూనిస్ట్ పత్రికల్లో కూడా వచ్చింది. నువ్వు దావోస్ పోయి తెచ్చింది ఏంటంటే శూన్యం. కేసీఆర్ని పోయి అడిగితే చెప్తాడు. నీ యొక్క దావోస్ యొక్క పర్యటన గురించి కేసీఆర్ గారిని కూర్చొని అడిగితే క్లియర్గా చెప్తాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులైనటువంటి పెద్దలకు దయచేసి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేయండి. మీరు పెట్టేటువంటి ఖర్చులు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి దాంట్లో కోసం ఖర్చు పెట్టండి. ఈరోజు నిన్న సంక్రాంతి జరిగింది. సంక్రాంతి జరిగితే కొంతమంది కూర్చొని ఇది మా కులం పండగ అంటారు. నాకు అర్థం కావడంలే. ఇది పంటలు పండుతానే వచ్చేటువంటి మంచి పండగ, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ చేసుకునేటువంటి పండగ. దాన్ని కూర్చొని ఇది కోడి పందాల పండగ గానో లేకుంటే కోడి పందాలకు అరీనాలో గానో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా. ఇంతకుముందు ఎక్కడో కోస్తాలో ఉండింది, ఈరోజు రాయలసీమలో మా పులివెందుల్లో ఎక్కడ చూసినా కోడి పందాలు, పైకి కోడి పందాలు. ఆడపోయి ఆ లీడర్ కూర్చొని కోడి పందాలు ఆడిస్తారు. కోడి పందాలు ఆడిచ్చే వాని దగ్గర నుంచి రౌడీ మామూలు వాడొక 10 లక్షల రూపాయలు స్థానికంగా ఉన్నటువంటి లీడర్కు అప్పచెప్పాలా. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు కొన్ని లక్షల రూపాయలు ఉడుపులు అందజేయాలా. దీంట్లో విచిత్రమైనది ఏంటంటే ఇటీవల మా జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాల్లో నాకు వచ్చినటువంటి నివేదిక ఏంటంటే ఒక్కొక్క ఐటెం ఆ గుండ్లాట ఆడేవాడు 10 లక్షలు కప్పం కట్టాలా. దాంట్లో ఒక భాగం పొలిటీషియన్కు పోవాలా, ఒక భాగం ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు పోవాలా. తర్వాత లోపల బయట మంగత్తాయి ఆడేవాడు వాడు ఇంత, వాడి టెరిటరీ కొనుక్కుంటాడు. వాడు ఆడిచ్చేదానికి వాడికి ఇంత, లోకల్ లీడర్కి ఇంత, తర్వాత పోలీసులకి ఇంత. ఏందయ్యా నాకు అర్థం కాడలే. సంక్రాంతి సంబరాలంటే ప్రజలు ఆనందంగా ఉండాలా, ప్రజలకు ఈరోజు ఏమైనా చేయాలా? మీరు ఇంతకుముందు కూర్చొని సంక్రాంతి వస్తే అందరికీ మేలు చేయాలని చెప్పి ఏదో సంక్రాంతి కానుకలు అని చెప్పి ఏదో ఇచ్చేవాళ్ళు. ఈసారి అది కూడా లేదు. సంక్రాంతి కానుకలు ఇవ్వకుండా ఈరోజు ప్రజల జోబిలో ఉన్నటువంటి డబ్బులంతా జూదం కోసం పోయేటువంటి పరిస్థితి దాపరిచిన. ఈరోజు ఎటువంటి సంబరాలు లేవు. ఆఖరికి కనీసం నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సంక్రాంతి సందర్భంగా కనీసం ఇతను ఏదో ఉచితంగా గ్యాస్ ఇస్తాడన్నాడు కదా, ఆ గ్యాస్ అన్నా ఇంకొక సిలిండర్ ఏమన్నా కాలబెడతాడేమో అనుకున్నాం. ఒక గ్యాస్ కూడా ఇవ్వాల.
నువ్వు కూర్చొని దావోసు పోతాండో, నువ్వు ఇంక కూర్చొని ఏదేదో చేస్తాండో, వ్యక్తిగతంగా బాలీను ఎక్కడో మరి తెలియదు, మరి ఎక్కడికి పోయినావు. ఈ పరిస్థితిలో నుంచి బయటికి రావాలా? మీ యొక్క పాలనలో నిజాయితీ ఉండాలా? మీ యొక్క పాలనలో ప్రజాహితం ఉండాలా? ప్రజలకు మేలు జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇంతవరకు మీరు చేసినటువంటి తప్పులను ఒకసారి సరి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కోరుతున్నా. మీరే చూడాలా, అదే అడుగుతున్నాం కదా. లోకేష్ గారిని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ మిసైళ్ళ మాదిరి పని చేసి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టింది ఏంది? ఏమేమి ఇండస్ట్రీస్ తెచ్చారు? దానివల్ల ఎంతమంది లాభపడినారు? ఓ పక్క నువ్వు లాభపడినా నువ్వు అంటున్నావు, నేను కూర్చొని దోచుకున్నారని చెప్తున్నా, దానికి సమాధానం చెప్పు. మరి హైదరాబాద్లో గచ్చిబౌలి ప్రాంతంలో వేలం పెడితే ప్రభుత్వ స్థలం 170 కోట్లు వస్తే, ఇక్కడటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి మెయిన్ ల్యాండ్ అంతా మీరు కూర్చొని 50 లక్షలకు, 50 పైసలకు, 99 పైసలకు మళ్ళా దాన్ని ప్రశ్నిస్తే ఇంకా అహంకారంగా నేను 1 ఎకరా కాదు మొత్తం ఇస్తాను, నేను ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏందండి ఇది? మేము చెప్పేది నోట్తో చెప్పడం కాదు. ఆ రోజు ఏ సంస్థ అయితే ఈరోజు చేసిందో, జిఎంఆర్ సంస్థ, జిఎంఆర్ మల్లికార్జునరావు గారు మాట్లాడినటువంటి క్లిప్పింగ్ ఒకసారి చూడండి, మీకు కావాలంటే నేను మళ్ళా పంపిస్తాను. భోగాపురం ఎయిర్పోర్టు ఎవరి వల్ల వచ్చింది, ఎవరికి ఆ కీర్తి అనేది నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పడం కాదు. ఈరోజు ఆ పనులు చేసేటువంటి వ్యక్తి గ్రంథి మల్లికార్జునరావు, జిఎంఆర్. ఆయన మాటల్లోనే మీకు అర్థమవుతుంది. స్పష్టంగా చెప్పినాడు, ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్టు మీ తండ్రి వల్ల వచ్చింది, ఈరోజు ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్టు మీ వల్ల వచ్చింది. తండ్రి కొడుకుల మూలాన నాకు ఆ అవకాశం వచ్చింది హైదరాబాద్లో మంచి ఎయిర్పోర్ట్ కట్టేదానికి, కానీ లేకుంటే భోగాపురంలో కట్టేదానికి. కానీ జిఎంఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు నువ్వు నేను వెరీ ద డిస్ప్యూట్. ఎవరు చేసినారు ఏం కలిగింది, అంతకంటే డిస్ప్యూట్ ఏముంది? దట్ ఆయన అన్నటువంటి ఆయన మాటలే చెప్తాయి. అంటే ప్రతిరోజు ఆయన్నే క్రెడిట్ చోరీ చేసేది ఆయన్నే. ఇంతవరకు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు కానీ, ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు కానీ, ఏ దానికైనా అబద్ధాన్ని పదే చెప్పి నేనే చేశానని చెప్పించుకునేదానికి ఈరోజు ఆయనకున్నటువంటి ఆ ఎల్లో మీడియా, ఆయనకున్నటువంటి పత్రికలు, ఆయనకున్నటువంటి ఛానల్, వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి అబద్ధము ఎక్కువ మందికి రీచ్ అయింది. అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా లోకేష్ గారు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి విచ్చలవిడి అవినీతి తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.